హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇలా ఒక గిన్నె నిండా చేసి తిన్నట్లయితే మార్నింగే లేవగానే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని చేసుకొని రోజుకొక గిన్నె తిన్నట్లయితే మనకి ఆరోగ్యంగా ఉంటుంది. రోజంతా మన పొట్ట ఫుల్గా అయిపోయినట్టు, బలహీనత ఉన్నట్టు, అరగనట్టు అనిపిస్తూ ఉంటుంది కదా రెగ్యులర్గా చేసేది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం 1 కప్పు జొన్నలని తీసుకున్నాను. వీటిని ఫ్రెష్గా కడిగి ఎండపెట్టి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని దీన్ని రవ్వలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మూత పెట్టి మనం బరకగా కొంచెం సన్నటి రవ్వలా గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం సన్నగా రవ్వని ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో రవ్వ అనేది ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక మనం ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాము. ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం క్యారెట్ ముక్కల్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. కొంచెం ఆనియన్ ముక్కల్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టమాటో ఒకటి ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని వీటిని 1-2 మినిట్ పాటు బాగా మగ్గనివ్వాలి. సో ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ తీసుకోవాలి. సో మనకి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇలా ఫ్రై చేసి తీసుకున్నాక వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నేనైతే 1 కప్ రవ్వని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, 1 కప్ జొన్నలకి 5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 5 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో దీన్ని మూత పెట్టి బాగా బాయిల్ చేసి తీసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాగా బాయిల్ అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని కొంచెంగా యాడ్ చేసుకోండి. ఒకేసారి బాయిల్ అయిన వాటర్లోకి రవ్వని యాడ్ చేసుకుంటే మనకి ఉండలుగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో అలా కాకుండా ఇలా ఒక చేతితో రవ్వని యాడ్ చేసుకుంటూ గంటెతో తిప్పుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా కలుపుకుంటూ మనం ఇది దగ్గర పడే వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా సింపుల్గా చేసుకొని కడుపు నిండా తినేయచ్చండి. చాలా బాగుంటుంది కూడా. సో మనకి ఇది ఇలా దగ్గర పడ్డప్పుడు దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వలన దీని ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది. సో మీకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని గిన్నెలోకి ఒక బౌల్లో లేదా దేంట్లోనైనా సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్గా తినేయచ్చు. ఎంతో రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్. దీన్ని రోజుకి ఒకసారి కాకపోయినా వారానికి ఒకసారైనా తీసుకోండి. హెల్త్కి చాలా బాగుంటుంది. అందరూ హెల్తీగా ఉంటారు. షుగర్ పేషెంట్స్కి అయితే ఇది బెస్ట్ అండి. షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళు డైలీ తీసుకున్న చాలా బాగుంటుంది. సో ఎంతో టేస్ట్కరమైన రెసిపీని మీరు డెఫినెట్గా చూసి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.